ప్రకృతి ఒక అందమైన పచ్చని సంగీతం లాంటిది. చెట్లు, ఆకుపచ్చని ఆకులు, పక్షుల కిలకిల పాటలు ప్రకృతి యొక్క అందమైన సృష్టి. మనం ఈ అందమైన ప్రపంచంలో జీవిస్తున్నందుకు ఆనందపడాలి. సూర్యుని కిరణాలు, ఆకులపై పడే మంచు బిందువులు, ఈ సన్నివేశం మన హృదయాలను తాకుతుంది. ప్రకృతి యొక్క ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం. పొలాల గుండా మెల్లగా వీచే గాలి తాకిడికి మనకు ప్రకృతి యొక్క శాంతిని గుర్తు చేస్తుంది. ఈ ప్రకృతి అందమైన రంగులు, చక్కని శబ్దాలతో నిండి ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న రంగులు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తాయి. ప్రకృతి ఇచ్చే ఆహార పంటల్లో ఒక చిన్న విత్తనం గొప్ప పంటలకు ఆవిర్భావం. అదే మన వేరుశెనగ. ఈ విత్తనం మన జీవనాధారాన్ని అందిస్తుంది. ఈ చిన్న విత్తనం లక్షలాది మందికి ఆహార వనరు. రైతుల కృషి వల్లే ఇది సాధ్యమైంది. విత్తనం నుండి మన ఆహారం వరకు దాని ప్రయాణం ప్రకృతి మానవ ప్రయత్నాలకు మధ్య ఉన్న సంబంధానికి నిదర్శనం. ఈ ప్రయాణం మనకు ఎంతో స్థితిస్థాపకత, అధిగమించిన సవాళ్లు మరియు ఈ భూమి నుండి జీవితాన్ని ఇచ్చే రైతుల స్ఫూర్తి గురించి ఈ కథనం. రైతుల కృషి మానవాళికి ఎంతో విలువైన. వేరుశెనగ సాగు యొక్క మనోహరమైన ప్రపంచంలోకి ఒక్కసారి ప్రవేశిద్దామా? ఈ ప్రపంచం మనకు ప్రకృతి యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. ఈ అద్భుతమైన మొక్క ప్రయాణాన్ని అన్వేషిద్దాం. ఈ ప్రయాణం మనకు ప్రకృతి యొక్క అద్భుతాలని తెలియజేస్తుంది. ఈ ప్రయాణం ఒక సాధారణ చర్యతో ప్రారంభమవుతుంది. రైతులు ప్రతి ఒక్క విత్తనాన్ని జాగ్రత్తగా భూమిలో నాటుతారు. భూమిలో ఉండే సారవంతమైన మట్టి మొలకెత్తడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కొన్ని రోజుల్లోనే వేరుశెనగ జీవం మొక్క అద్భుతం ఒక చిన్న మొక్కతో ప్రయాణం మొదలై ఆకాశం వైపు పచ్చని ఆకులు విరబూస్తూ మొక్క క్రమంగా పెరుగుతుంది. భూమి నుండి పోషకాలు, నీటిని పీల్చుకుంటుంది. దాని వేర్లు నేలలోకి లోతుగా పోతాయి. నేలను గట్టిగా ఒడిసిపట్టుకుంటాయి. ఆ మొక్కకు పసుపు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వులే మొక్క దిగుబడికి కీలకం. పరపరాగ సంపర్కం తర్వాత పువ్వులు వాడిపోతాయి. కానీ నేల కింద ఒక అద్భుతం జరుగుతుంది. అదే పువ్వు నుండి వచ్చిన కాడ పెరిగి భూమిలోకి దిగుతుంది. ఇక్కడే వేరుశెనగ గింజలు ఏర్పడతాయి. ప్రతి ఒక్కటి పోషకమైన గింజలతో నిండిన ఖజానా. ఒక మొక్క డజన్ల కొద్ది గింజలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క దానిలో 1 నుండి 3 వేరుశెనగలు ఉంటాయి. అయితే దిగుబడి ఎల్లప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది పొలం నుండి పొలానికి, ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటుంది. నేల సారం, నీటి లభ్యత, రైతు నైపుణ్యం వంటి అంశాలపై దిగుబడి ప్రభావం చేస్తాయి. ఆరోగ్యకరమైన పొలం నుంచి దిగుబడి ఇస్తుంది. రైతులకు ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇక ప్రకృతిలో ఉండే అడ్డంకులు, వేరుశెనగ సాగులో కలిగే సవాళ్ళు. కానీ విత్తనం నుండి పంట వరకు ప్రయాణం సవాళ్ళతో కూడుకుని ఉంటుంది. తెగుళ్ళు, వ్యాధులు పంటను దెబ్బతీస్తాయి. చిన్న చిన్న కీటకాలు మొక్కల నుండి రసాన్ని పీల్చుకుంటాయి. శిలీంధ్ర వ్యాధులు ఆకులను వాడిపోయేలా చేస్తాయి. రైతులు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సమస్య సంకేతాల కోసం వారి పొలాలను నిరంతరం పర్యవేక్షించాలి. వారు తమ పంటలను రక్షించుకోవడానికి సాంప్రదాయ జ్ఞానం, ఆధునిక పద్ధతుల కలయికను ఉపయోగిస్తారు. సేంద్రియ పురుగు మందులు, పంట మార్పిడి, వ్యాధి నిరోధక రకాల వారి ఐదాగారంలోని కొన్ని సాధనాలు. అసలు మనకెవరికి కనిపించిన ప్రమాదం ఉంటుంది: వాతావరణ మార్పు మరియు దాని ప్రభావం. వాతావరణ మార్పు అనేది మనం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్ళలో ఒకటి. ఇది కేవలం భవిష్యత్తు సమస్య కాదు. ఇది ఎప్పటికే మన జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. వాతావరణంలో మార్పు, ముప్పు రైతులను మరింత కష్టాలను తెచ్చిపెడుతుంది. పొలాలు ఎండిపోతాయి, పంటలు పండించడం కష్టమవుతుంది. వాతావరణంలో అనూహ్య మార్పులు, కరువు, వరదలు ఎక్కువగా సంభవిస్తాయి. ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితులు రైతుల జీవితాలని అతలాకుతలం చేస్తాయి. ఈ సంఘటనలు మొత్తం పొలాలను నాశనం చేస్తాయి. రైతుల నష్టాలను ఎదుర్కోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. పంటలు నాశనం కావడం వల్ల ఆర్థిక నష్టాలు కూడా ఎక్కువగా చూస్తున్నారు. ప్రకృతి సున్నితమైన సమతుల్యత దెబ్బతింటుంది. వేరుశెనగ సాగుకు గణనీయమైన సవాళ్లు కలిగిస్తుంది. వేరుశెనగ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త పద్ధతులు కనిపెట్టడం చాలా అవసరం. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఈ సమస్యలను అధిగమించవచ్చు. కరువు నిరోధక రకాలు, సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు, వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులు వేరుశెనగ సాగు భవిష్యత్తుకు కీలకం. ఈ పద్ధతులు రైతులకు కొత్త ఆశలను, ఇది కేవలం
పంటను కాపాడడం గురించి మాత్రమే కాదు, దానిపై ఆధారపడిన లక్షలాది మంది జీవనోపాధిని కాపాడడం గురించి కూడా. రైతుల కుటుంబాలు, వారి భవిష్యత్తు ఈ పంటపై ఆధారపడి ఉన్నాయి. స్థిరమైన భవిష్యత్తు మనం అందరం కలిసి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. వేరుశెనగ వ్యవసాయం రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఒక చిన్న ఉదాహరణ. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాతావరణ మార్పులు మరియు వనరుల కొరత. మారుతున్న వాతావరణంలో స్థిరమైన వ్యవసాయ పద్ధతులు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. పర్యావరణానికి హాని చేయకుండా పంటలను పెంచడం చాలా ముఖ్యం. ప్రకృతిలో సామరస్యంగా ఉండి వనరులను సంరక్షించి రైతులను అనుసరించడానికి మరియు వృద్ధి చెందడానికి శక్తినిచ్చే పద్ధతులు, ఈ పద్ధతులు భవిష్యత్తులో మనకు సహాయపడుతున్నాయి. వినియోగదారులుగా మనం ఎంపిక ప్రభావితం చేస్తున్నాయని గుర్తుంచుకోవాలి. మనం కొనుగోలు చేసే ఉత్పత్తులు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. స్థిరంగా ఉత్పత్తి చేయబడిన ఉత్పత్తులను ఎంచుకోవడం, పర్యావరణానికి మద్దతు ఇవ్వడం, న్యాయమైన వాణిజ్య పద్ధతులను మద్దతు ఇవ్వడం, ఆహార వ్యర్థాలను తగ్గించడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు. మరింత స్థిరమైన, సమానమైన ఆహార వ్యవస్థను నిర్మించడంలో మనమందరం పాత్ర పోషించాలి. ఇది మన సమిష్టి బాధ్యత. మన భూమి భవిష్యత్తు, వేరుశెనగ సాగు భవిష్యత్తు మన సమిష్టి చర్యలపై ఆధారపడి ఉంది. మనం తీసుకున్న ప్రతి చర్య భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది.